సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. నంద్యాల జిల్లా డోన్ నియోజకవర్గం ఎమ్మెల్యే కోట్ల జయసూర్యప్రకాష్ రెడ్డి ఇద్దరు యువకులని కొట్టాడని చెప్పి పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వీడియో వైరల్ అవుతుంది. ఆ యువకుల తల్లిదండ్రులు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. ఇంతకు యువకులను ఎందుకు కొట్టారు, అంటే ఎందుకు ఆ సంఘటన జరిగింది, వారిని అడిగి తెలుసుకుందాం. ఇప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు ఉన్నారు. చెప్పండి అన్న, మీ పిల్లల్ని ఎమ్మెల్యే కింద కూర్చోబెట్టి కొట్టినట్టు వీడియో బయటకు వచ్చింది. అది ఎందుకు జరిగింది, ఏం జరిగింది? ఏలే సార్, ఇద్దరు పిల్లలు గొర్రె పిల్లలు రెండు ఎత్తకపోయినారని గొర్రెలు పెట్టింటే వచ్చి పెద్ద ఆయన కాడ పన్నాము. పడితే ఆయన న్యాయం చేసి ఇట్లా చేయకుదరా అని చేసి పంపించినాడు. అంతే సార్. అంటే ఏం జరిగింది, ఎప్పుడు జరిగింది ఈ సంఘటన? 6 నెలలు అట్లా జరిగింది. పాతది గెలికినారు. పాతది. అంటే మీ అబ్బాయి ఏం చేస్తాడు ఇంతకు? మా అబ్బాయి గొర్రెలు కాస్తాడు సార్. గొర్రెలు కాస్తుంటే గొర్రెలు కాస్తుంటే గొర్రెలలో ఇళ్ళ మీద గొర్రె పిల్లలు ఎత్తకపోయినారా అంటే అని రోడ్డు దగ్గర స్టేషన్కి పోతామంటుంటే రోడ్డు దగ్గర న్యాయం చేసి డబ్బులు కట్టించి వాళ్ళని వీళ్ళని తిట్టి పంపించినారు సార్. అంటే ఎంతమంది అట్లా చేశారు యువకులుగా? ఒకరే మీ అబ్బాయి అయినా ఇంకా ఎంతమంది ఉన్నారు? ముగ్గురు చేసినారు పిల్లలు, కలిసి చేసినారు వాళ్ళు. మరి కలిసి చేస్తే పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేయాలి, కానీ ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఇక మా అటారు ఈడనే పెద్ద ఆయన కాటికే పోయి సార్ మా అంతే. ఈ న్యాయం అంతా చేస్తాడు ఈయన అని మా ఎక్కడ ఫోన్ పెద్ద ఆయన కాటికి వచ్చేది సార్. ఇందుకు ఆ రోజు ఏం జరిగింది? కింద కూర్చోబెట్టి కొట్టడం జరిగింది. ఇంతకు కొట్టడం అంటే పిల్లలు, చిన్న పిల్లలు కొట్టడం నిజమేనది? అలే సార్, మామయ్య పెట్టుబడి అంటే భూమికి కొట్టినాడు సార్ 2 ఏట్లు. మామయ్య బేయం పెట్టి పిల్లల్ని రెడీ అని చెప్పితే భూమికి కొట్టినారు 2 ఏట్లు సార్. అంటే వీడియోలో బాగానే కొట్టినట్టు కనిపిస్తుంది కదా, మీకు కనిపించలేదు సార్? పేగి కింద నేలకు వాళ్ళ పక్కన కొట్టినారు సార్ 2 ఏట్లు. అంటే కొట్టలేదని కేవలం భయపడిచ్చారంట? ఏదో పడి ఇచ్చినారు సార్ అంతే. మీరు చెప్పండి అమ్మా, మీ అబ్బాయిని చెప్పండి, మీ అబ్బాయిని కొట్టినారా లేదా? కొట్టలేదు సార్. అంటే వీడియోలో కనిపిస్తుంది కొట్టినట్టు క్లియర్ గా. మీరు ఎందుకు చెప్తున్నారు అట్లా కొట్టలేదని? ఆయన మాకు అంత దేవుడు, అయినా మాకు ఇంకా పెద్ద ఆయన. మరి ఇన్ని రోజుల నుండి బయటికి రాని వీడియో ఇప్పుడు ఎందుకు వచ్చింది? అంటే కావాల్సిన అని పెట్టినారంట సార్. ఏం చేస్తాం, ఆయన పిలిపించుకున్నాడు. ఆయన లేదు మాకు కాదు, ఎక్కడ పోలేము. అంటే మీరు ఎప్పుడు కన్నా ఏమైనా పెద్ద మనుషులు అంటే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి దగ్గరకు వచ్చేసి ఏమైనా న్యాయం అడుగుతారు. ఏం చేసినా కానీ, తప్పు జరిగినా ఏం జరిగినా అతను ఏం చెప్తే మీరు చేస్తారు. అంటే ఆ విషయంలో ఏం జరిగింది ఆ రోజు మీరు చెప్పండి క్లియర్ గా. ఇంకా అంతే సార్, ఆయన చెప్పినట్టు. ఇప్పుడు మనకి అదే గొర్రెలు కాసే వాళ్ళు కూడా ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకుందాం. ఇంతకు ఎందుకు కంప్లైంట్ ఇచ్చారు, ఆ ముగ్గురు యువకుల మీద ఏం చేశారని చెప్పి అడుగుతాచ్చు. ముగ్గురు యువకుల మీద ఎందుకు కంప్లైంట్ ఇచ్చారు మీరు? మేము రాత్రి గొర్రెలంతా కొంచెం మంది వాపుకొని పట్టేసుకొని పోతాం. పొద్దున పిల్లలు పట్టేసుకొని పోతుంటే ఒక 3 గొర్రె పిల్లలు ఎత్తకపోయినా పగులు చేనులో పట్టేసిపోతాం. దానిని ఎత్తకపోగా చూసి పట్టుకున్నారు. వాళ్ళని పట్టుకునింటే మేము స్టేషన్కి పోతామని అంత గొర్రెలు కుప్ప అయింటే మనం ఎప్పుడు స్టేషన్కి పోలే కదా అని వీళ్ళు అందరూ వచ్చి నిన్నే పెద్ద ఆయన కాడనే పంచాయతీ వేసినాం. పంచాయతీ వేస్తే ఆయన ఏదో కొంచెం మాకు న్యాయం చేసి వాళ్ళకి న్యాయం చేసి స్టేషన్కి పోతే చిన్న పనులు కాదు అవి అంత కథలు అవుతాయి కదా. మళ్ళీ కోర్టు కంటే ఏదేదో అన్ని గత మాకు తెలియదు కాబట్టి ఆయన చెప్పి న్యాయం చేసినాడు. కొట్టడం అయితే కొట్టలేదు, ఏదో భయం ఉండనని వాళ్ళ తల్లిదండ్రులు చెప్తేనే కుర్చీ మీద నుంచి కూర్చుకొని అంటే భూమికి ఒక బండలు కొట్టి అందరం అన్యమడం. అంటే ఈ విషయం జరిగి ఎన్ని రోజులు అయింది, ఇప్పుడు ఎందుకు వీడియో బయటకు వచ్చింది? అది ఏమో మాకే అర్థం కాదు సార్. మేము గొర్రెలు కాస్తాం, మాకు తెలియదు అది. మనం ఎప్పుడు ఇలా దగ్గరంటే మా జైన్యాల కాటి నుంచి కానీ స్టేషన్లకు పోయలేరు. 4 ఊర్లు స్టేషన్లకు పోవు. ఈడ కోట్ల వాళ్ళు ఎవరున్నా కానీ వాళ్ళు న్యాయం చేస్తారని పోం. మేము స్టేషన్ 4 ఊర్లు ఎవరు పోరు, ఎవరో పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కొట్టినట్టు కట్టెతో కొట్టినట్టు కూడా వీడియోలు కనిపిస్తుంది. ఇంతకు మీరు పెద్ద ఆయన ఎప్పుడైనా కొట్టినట్టు చూసారా? ఇదే ఫస్ట్ టైమా? లేదు సార్, ఎప్పుడు కొట్టాడు ఆయన. పెద్ద ఆయన కొట్టడం పిల్లలతో కానీ దొడ్డే పిలుచుకొని వెళ్ళి అది లేదు అని మాట్లాడుకుంటే పిల్లల దగ్గర కూర్చొని మాట్లాడుకుంటాడు ఆయన. ఆయన అట్లా కొట్ట మంచి కాదు. ముగేదో వాళ్ళకి సరిపోగా ఎవరు అట్లా పెట్టినారు కానీ కొట్టాడు. సాయంత్రం పూట కానీ పొద్దున పూట కానీ పిల్లలు పిలుచుకొని దొడ్డ మాట్లాడుకుంటాడు ఉంటాడు పిల్లలతో కానీ. ఆ రోజు మీకు ఏం న్యాయం చేస్తాడు, ఏం జరిగింది? మాకైతే గొర్రె పిల్లలే తగ్గిపోయినారని ఎట్లా రెడీ అని వస్తే ఒరే స్టేషన్కి వదిలేరు మేము ఉన్నాం కదా అని ఆ గొర్రె పిల్లలు ఖరీదా పట్టకపోయిన దాంట్లో ఖరీదా కట్టిపిచ్చి వాళ్ళతోనే న్యాయం చేసి మరసంగా బతకందా అని. ఎప్పుడు ఆ పిల్లల్లో మార్పు వచ్చిందంటారు. ఇప్పుడు చాలా రోజులు ఎందుకు జరిగింది? మార్పు వచ్చి మళ్ళీ అట్లేం లేదు. బాగా సంసారం చేసుకుంటున్నారు, బాగున్నారు. ఎప్పుడు లద్దగిరి అంటే ఎప్పుడు దొంగతనం జరగలేదు. లద్దగిరి కోట్ల వాళ్ళు అంటే ఎప్పుడు దొంగతనం జరగలేదు. ఈ నాయనని కొంచెం భయం పెడితే మళ్ళీ జరగకూడదని చెప్పిన వాళ్ళ తల్లిదండ్రులు చెప్పిన దానికి అది. పిల్లలు ఏం చేసేవారు? ఇంతకు పిల్లల వయసు ఎంత? పిల్లల వయసు ఒక 16 ఏళ్ళు, 18 ఏళ్ళు, 19 ఏళ్ళు, 20 దగ్గర ఉంటాయి. ఎట్టనో కాటగిరిలాగా ఏదో ఎవడు ఒకరి మాటలు ఎట్టనో చొరబడినారు. ఎంపటి పట్టుకున్నాము. వచ్చి న్యాయం చేస్తే ఆయన భయం పెట్టి ఇట్లా చేయకూడదు, మన 4 ఊర్లో బాగుండాలా, ఎప్పుడు నేను దొంగతనం ఇప్పుడు ఎట్లా రాని అరిసి ఏదో చేస్తే ఇప్పుడు బాగుండరు. ఒకడు గొర్రెలు కాస్తున్నాడు, ఒకడు సేద్యం చేసుకుంటున్నాడు, ఇంకొకడు కానీ బాగానే ఉన్నాడు. అట్లా ఏమైతే జరగవిడ.
ఎప్పుడు స్టేషన్ల కంటే ఎప్పుడు పోరు గొర్రెలు కానీ పోరు ఎవరు పోరు. తన గ్రామంలో ఇలాంటి సంఘటనలు బయటికి తొక్కకుండా అంటే యువకులు వారి భవిష్యత్తు నాశనం కాకోకుండా ఈ ఊర్లోనే వాళ్ళకి న్యాయం చేసేటట్టు ఎమ్మెల్యే జే సూర్యప్రకాష్ రెడ్డి గారు పంచాయతీ చేసి మాకు న్యాయం చేశారని చెప్పేసి గ్రామస్తులు తెలుపుతున్నారు. కెమెరా పర్సన్ నగేష్తో కిరణ్ సుమన్ టీవీ, లద్దగిరి, కోడుమూరు.